వెళ్ళి రిసెప్షన్లో కట్టండి. థ్యాంక్స్ బాబు. దీన్ని బట్టి ఆలోచిస్తే ఎక్కడో ఏదో జరుగుతుంది. మామయ్య అకౌంట్లో 5 లక్షలు లేకపోవడం ఏంటి? మామయ్య కోలుకోగానే విషయం ఏంటో తెలుసుకోవాలి. డాక్టర్, నాన్నగారికి ఎలా ఉంది? ప్రాబ్లం ఏం లేదు కదా? అంతా నార్మల్గానే ఉంది కదా? ప్రస్తుతానికి ఒక యూనిట్ బ్లడ్ ఎక్కుతుంది, ఇంకో యూనిట్ బ్లడ్ రెడీ చేస్తున్నాం. కానీ బీపీ కంట్రోల్లోకి రావడం లేదు. వన్స్ బీపీ కంట్రోల్లోకి వస్తే సార్కి బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. వాట్? ఏంటి, బైపాస్ చేస్తారా? ఏం డాక్టర్ మీరు మాట్లాడేది? నాన్నగారికి బైపాస్ చేయడం ఏంటి? ఎన్ని రోజులు ఆయన ఫిట్గా ఉన్నారు, హెల్దీగా ఉన్నారు. ఆయన యాక్సిడెంట్ అయిందని హాస్పిటల్లో జాయిన్ చేస్తే మీరు బైపాస్ అంటారేంటి? సార్కి యాక్సిడెంట్ అయినప్పుడు స్ట్రోక్ వచ్చింది. అది కూడా వెంటనే 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. మేము దానికి సంబంధించిన అన్ని టెస్టులు చేసాం. ఆ రిపోర్ట్స్ని కూడా 1కి 2 సార్లు వెరిఫై చేసాం. మొత్తం చెక్ చేశాకే బైపాస్ గురించి మీకు చెప్తున్నాం. వాల్స్ కూడా బ్లాక్ అయ్యాయి. సార్ పరిస్థితి క్రిటికల్గా ఉంది. అర్జెంటుగా బైపాస్ చేయాలి. కానీ బ్లడ్ బాగా పోవడం వల్ల బీపీ కంట్రోల్ అవ్వడం లేదు. బీపీ నార్మల్ పొజిషన్కి వచ్చాక సర్జరీ చేయకపోతే చాలా ప్రమాదం. కానీ ఇదంతా జరగాలి అంటే సార్ బాడీ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వాలి, బీపీ కంట్రోల్ అవ్వాలి. ఇవన్నీ ఎంత తొందరగా జరిగితే అంత ప్రమాదం తప్పించవచ్చు, లేదంటే కష్టమవుతుంది. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? అసలు మీకు ట్రీట్మెంట్ చేయడం వచ్చా? నేను ముందే చెప్పాను మనం వేరే మంచి హాస్పిటల్కి తీసుకెళ్దామని. అయినా ఇలాంటి హాస్పిటల్లో జాయిన్ చేయడం ఏంటి? వీళ్ళకి ట్రీట్మెంట్ చేయడం చేతకాక ఏదేదో మాట్లాడుతున్నారు. చూడండి డాక్టర్, మీకు ట్రీట్మెంట్ తెలియకపోతే మేము వేరే హాస్పిటల్కి తీసుకెళ్తాం, లేదా ఎంత ఖర్చైనా పర్వాలేదు ఎక్స్పర్ట్స్ని పిలిపించండి. మీరు ఏ దేశం నుంచి పిలిపిస్తారో మీ ఇష్టం. అంతేకాని ఇలా లేనిపోనివి చెప్పి అనవసరమైన కన్ఫ్యూజన్ని క్రియేట్ చేయకండి. మేడం, మీరు సార్ సిచ్యువేషన్ ఎంత క్రిటికల్గా ఉందో అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. మీరు వచ్చినప్పటి నుంచి మాకు ఏమి రాదని మమ్మల్ని అవమానిస్తూనే ఉన్నారు. కానీ సార్ పరిస్థితిని అర్థం చేసుకోవట్లేదు. యాక్సిడెంట్ అవ్వడం, హార్ట్ అటాక్ రావడం, అది కూడా 2 సార్లు రావడం, బ్లడ్ లాస్ అవ్వడం, హై బీపీ లాంటి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఒకేసారి రావడంతో సార్ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వడం లేదు. మనం ఇప్పుడు ఏ డాక్టర్ని పిలిపించినా, ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా ఏం ఉపయోగం ఉండదు. మేము చేస్తున్న ట్రీట్మెంట్కి సార్ రెస్పాండ్ అయితేనే ఎవరైనా ఏదైనా చేయగలుగుతారు, లేదంటే ప్లీజ్ డాక్టర్, ఎలాగైనా మా నాన్నని కాపాడండి డాక్టర్, ప్లీజ్ ప్లీజ్. మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలనమ్మా. కానీ సిచ్యువేషన్ని మీరు కూడా డైజెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అదృష్టం కొద్దీ మనకు బ్లడ్ దొరికింది. బ్లడ్ ప్రెషర్ కూడా మన కంట్రోల్లోకి వచ్చి 1 అవర్లో సర్జరీ చేయగలిగితే ఎలాంటి ప్రమాదం ఉండదు. లేట్ అయితే చాలా ప్రమాదం. అలా జరగకుండా ఉండాలి అంటే ట్రీట్మెంట్కి సార్ బాడీ రెస్పాండ్ అవ్వాలి. అలా అయితే తప్ప వేరే మార్గమే లేదు. మా సైడ్ నుండి మేము ఎంత చేయగలమో అంతా చేస్తాం. డాక్టర్ గారు, ఒక్కసారి మా నాన్నగారిని చూడొచ్చా? అందరూ వెళ్ళకండి, ఒక్కళ్ళే వెళ్ళండి. అతన్ని డిస్టర్బ్ చేయకుండా సైలెంట్గా చూసిరండి. థ్యాంక్ యూ డాక్టర్. మేడం, ఈ జ్యూస్ తీసుకోండి. నాకేం వద్దమ్మా. 2 బాటిల్ రక్తం ఇచ్చారు, నీరసంగా ఉంటుంది. మీరు ఈ జ్యూస్ తాగి కాసేపు రెస్ట్ తీసుకోండి. తీసుకోండి మేడం. మామ్, నువ్వు వెళ్ళి నాన్నని చూసి రావచ్చు కదా మామ్.
ఏంటమ్మా అలా చూస్తున్నారు? ఇప్పుడు మీరు బ్లడ్ ఇచ్చింది ఈసారికే. నా తమ్ముడికి ఏమైంది? యాక్సిడెంట్ అయిందమ్మా. చాలా బ్లడ్ పోయింది. క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. తమ్ముడు తమ్ముడు వెళ్ళు మామ్, వెళ్ళి నాన్నగారిని చూసి మీకేం కాదు, మేము మిమ్మల్ని కాపాడుకుంటామని చెప్పు మామ్. లేవరా, నీ అక్కనొచ్చాను. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. తమ్ముడు లేవరా, నీ అక్కనొచ్చానురా. లేవరా, ఒక్కసారి నన్ను చూడు. నాన్నకి 4 దిక్కులా మనం ఉన్నామని, ధైర్యంగా ఉండమని, ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వమని చెప్పు మామ్. వెళ్ళు మామ్. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు స్పృహలో లేరు తమ్ముడు. మేడం, డిస్టర్బ్ చేయకండి. చూడరా. మీరు కూడా బ్లడ్ ఇచ్చున్నారు. మీరు స్ట్రెయిన్ అవ్వకూడదు. మీరు బయటికి రండి. రండి మేడం. లేదు, నా తమ్ముడి స్థితిలో ఉంటే వాడిని వదిలి నేనెక్కడికి రాను. వెళ్ళు మామ్, వెళ్ళి నాన్నగారిని చూడు. క్షణం ఏ వార్త వినాల్సి వస్తుందో అని చాలా భయంగా ఉంది అత్తయ్య. ఏం కాదు, నా తమ్ముడికి ఏమీ కాదు. ఆ దేవుడు అన్యాయం చెయ్యడు. మా తమ్ముడు బతుకుతాడు, ఎప్పటిలాగే కోలుకుంటాడు. ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. వాసు, అమ్మా నన్ను గుడికి తీసుకువెళ్ళరా ఇప్పుడే. సరేమ్మా, రా. పద. అత్తయ్య, నేను వస్తాను అత్తయ్య. డాడీ కోసం పూజలు, హోమాలు ఏం చేయమంటే అవి చేస్తాను అత్తయ్య. నేను మీతో వస్తాను, ప్లీజ్. సరే రామ్మా. సంయుక్త ఎక్కడికి వెళ్ళింది? గుడికి వెళ్ళిందమ్మా. గుడికా? ఈ టైంలో గుడికేంటి? వీళ్ళకి ఎప్పుడేం చేయాలో కూడా తెలీదు. ఎస్ మామ్, అసలు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన వాళ్ళు బయటికి రాకపోతే ఈ యాక్సిడెంట్ అయ్యేది కాదు. ఇలా హాస్పిటల్లో జాయిన్ అయ్యే పరిస్థితి వచ్చేది కాదు. పంతులు గారు, నా తమ్ముడు పెద్ద ప్రమాదంలో ఉన్నాడు. ఏ గ్రహస్థితి వాణ్ణి పీడిస్తుందో వాడి గండం గట్టెక్కేలా మీరే మార్గం చూపించాలి. కంగారు పడకు విమలమ్మ, దైవ సన్నిధిలో ఉన్నావు. అంతా ఆ దేవుడే చూసుకుంటాడు. ప్లీజ్ అండి, డాడీ కోలుకుని ముందులా అవ్వాలి. దానికోసం మీరేం చెప్పినా నేను చేస్తాను. తమ్ముడి కూతురు పంతులు గారు
తండ్రి కోసం అల్లాడుతోంది. వాడక్కడ ప్రాణం కోసం పోరాడుతున్నాడు. పెద్దవారు పిల్లలతో పాటు మీరు కూడా కంగారు పడితే వారికి ధైర్యం ఎవరు చెప్తారండి? చలనం లేకుండా వాడక్కడ పడి ఉంటే కాళ్ళు చేతులు ఆడటం లేదండి. మృత్యుంజయ హోమం జరిపిద్దాము. అమ్మాయి పొర్లు దండాలు పెట్టగలుగుతుందా? డాడీ కోసం ఎంత కష్టమైనా చేస్తాను పంతులు గారు. అమ్మా విమలమ్మ, అమ్మాయికి తీసుకెళ్ళి పసుపు నీళ్లతో అభ్యంగన స్నానం చేపించి దీక్ష చీర కట్టి తీసుకురా అమ్మా. అంతలో నేను హోమానికి పొర్లు దండాలకి ఏర్పాట్లు చేస్తాను. సరే పంతులు గారు, రామా. ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం, ఈ దేశంలో ఎన్నో స్కాములు జరుగుతున్నాయి. అలాంటిదే ఈ స్కామ్ కూడా. ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ భరద్వాజ్ గారిని ఇన్ని రోజులు అందరూ పేదల పాలిట పెన్నిది అని నమ్మారు. కానీ ఇప్పుడు ఆయన అదే పేదల ఆశల మీద నీళ్లు చల్లారు. ఎంతో మందికి నీడనిచ్చే గవర్నమెంట్ ప్రాజెక్ట్ని టేకప్ చేసి అందరికీ పక్కా ఇల్లు కట్టిస్తామని నమ్మించి పెద్ద మొత్తంలో ఫ్రాడ్ చేశారు. నోటికాడ ముద్దని లాగేసినట్టు గవర్నమెంట్ ఫండ్స్ని పక్కదారి మళ్లించి పేదవాడి కన్నిటికీ కారణమయ్యారు. ఇప్పుడు నిజంగానే ఆ పేదవాడి ఉసురు తగిలి భరద్వాజ్కి యాక్సిడెంట్ అయిందా, లేదా ఈ ఫ్రాడ్ నుంచి తప్పించుకోవడం కోసం, సానుభూతి పొందడం కోసం డ్రామా ఆడుతున్నారా అనేది ఇంకా తెలియాల్సింది. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఆగండి ఆగండి ఆగండి. ఏంటయ్యా మీ గొడవ? లోపల సార్కి ఆపరేషన్ జరుగుతుంది. దయచేసి గొడవ చేయకండి, మీకు దండం పెట్టి చెప్తున్నాను. ప్రోద్బల రుద్ర రౌద్రానంద హరిద్ర గాత్ర నియుక్తానందిత రుద్ర బుబ్బు ప్రాకృత దిగ్దిగ్ధీకృత విద్యుచ్చాలన రుద్ర పృథక్ పృథక్ కృత శుభ క్రతు వ్రత రక్షా దీక్షిత రుద్ర శక్తిపీఠ సంరక్షణ రుద్ర శత్రునాశ ప్రజ్ఞాకృతి రుద్ర పవిత్ర జన్మాంకిత రుద్ర వీర వీర వంశోద్భవ రుద్ర భూత్వపాద చంచాకృతి రుద్ర ఉగ్ర నారసింహాకృతి రుద్ర త్యాగయజ్ఞ పూర్ణాహుతి రుద్ర క్షాత్ర ధర్మ ఖడ్గాయుధ రుద్ర మృత్యుంజయ రుద్ర కాల రుద్ర జ్వాలామయ రుద్ర లోక రుద్ర ఏకాదశ రుద్ర అగ్ని రుద్ర అధిభీషణ రుద్ర ప్రాణ రుద్ర పంచానర రుద్ర ప్రళయ రుద్ర ప్రస్థాపిత రుద్ర. ఇదిగోండమ్మా చీరా గాజులు తీసుకోండి. పిల్లమ్మా, అమ్మా ఏంటిదంతా? ఆశ నాన్న, అన్ని దారులు మూసుకుపోతున్నప్పుడు కనిపించే ఆఖరి దారి దిక్కు ఈ దేవుడే. ఇదంతా వాళ్ళకి అలవాట్లేదు కదమ్మా. మళ్ళీ ఏదైనా అయితే వాళ్ళు నిన్నేదో ఒకటి అంటారు. అవసరమా ఇదంతా? ఎవరు ఏమంటారు అని ఆలోచించే అవసరం నా దగ్గర లేదురా. నా తమ్ముడు కోలుకోవాలి, దానికోసం నా ప్రాణాలైనా ఇచ్చేస్తాను. ఇక జనాలనే మాటలు నన్నేం చేస్తాయి? కాస్త సమయం ఇవ్వండి అని అడుగుతున్నాం కదా సార్. ఆగండి సార్ ప్లీజ్. ఏయ్, అసలు బుద్ధుందా?
ఒక పక్క ఆయనకు ఆపరేషన్ జరుగుతుంటే బయటికి రావాలి, ఆయన్ని కలవాలి అంటారేంటి? అదంతా నాటకం ఆడుతున్నారు కదా మేడం. ఏం మాట్లాడుతున్నారు మీరు? నాటకం ఏంటి? మాకొచ్చిన సమాచారం ప్రకారం భరద్వాజ్ గారికి ఏ హెల్త్ ప్రాబ్లం లేదని తెలిసింది. జరిగిన ఫ్రాడ్ నుంచి తప్పించుకోవడానికి ఇదంతా చేస్తున్నారని తెలుస్తుంది. అయితే మీ సమాచారాన్ని మీ బుర్రలోనే పెట్టుకోండి, లేదంటే తీసి డస్ట్బిన్లో పడేయండి. అంతేకాని అర్థం లేకుండా ఎవరో ఏదో అన్నారని హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఇష్టం వచ్చినట్టు గొడవ చేసి మా పరువు ప్రతిష్టల్ని దెబ్బ కొట్టాలని చూడకండి. ఆల్రెడీ పోయిన పరువుని మేమేం తీస్తాం మేడం. మిస్టర్, మైండ్ యువర్ వర్డ్స్. నిజం ఎప్పుడు నిష్ఠూరంగానే ఉంటుంది మేడం. భరద్వాజ్ గారు ఫ్రాడ్ అని ప్రూవ్ అయినప్పుడే మీ ప్రతిష్ట దిగజారిపోయింది. ఇప్పుడు చేసిన తప్పులన్నీ దాచాలని హాస్పిటల్లో దాక్కుంటే పాపాలు పుణ్యాలుగా మారవు మేడం. దాక్కోవడం ఏంటి? మీరేం మాట్లాడుతున్నారు? అంటే భరద్వాజ్ గారికి నిజంగా యాక్సిడెంట్ అయిందా? అవును, డాడీకి యాక్సిడెంట్ అయితే ఇక్కడ జాయిన్ చేశారు, కానీ ఇక్కడికి వచ్చాక బైపాస్ సర్జరీ చేయాలంటున్నారు. ఓ, ఫస్ట్ యాక్సిడెంట్ డ్రామా ఆడాలనుకున్నారు, తర్వాత బైపాస్ సర్జరీ డ్రామా స్టార్ట్ చేశారు, అంతేనా మేడం? అరే, ఎన్నిసార్లు చెప్పాలండి మీకు? ఒకసారి చెప్తే అర్థం కాదా? మెరుపు కలలు మీకేం కాదు డాడీ, మీకు మేమందరం ఉన్నాం. మీ అక్క ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆ దేవుడి దీవెనలు కూడా ఉన్నాయి. మీకేం కాదు. సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుంటారు డాడీ. నమస్తే మేడం. నువ్వా? ఎలా ఉన్నారు మేడం? నువ్వేంటిక్కడ? ఆప్తులు కష్టాల్లో ఉంటే పరామర్శించడానికి రావాలి కదా మేడం. నువ్వాప్తుడు వెంట్రా? పిచ్చి మాటలు కట్టిపెట్టి ముందెక్కడి నుంచి వెళ్ళు. అంత ఆవేశపడకండి మేడం. బీపీ పెరిగితే మీ ఆయన పక్కన ఇంకొక బెడ్ రిజర్వ్ చేయాల్సి వస్తుంది. షట్ అప్ యు ఇడియట్. ఇంత కోపం నీ అందమైన ముఖానికి సూట్ అవడం లేదు బ్యూటీ. రే, ఇంకొక క్షణం ఎక్కడున్నావంటే ప్రాణాలు తీస్తాను రాస్కెల్. ఇంత జరిగినా నీ అహంకారం ఏమాత్రం తగ్గలేదు మిస్సెస్ భానుమతి భరద్వాజ్. ఈదురుగాలులకి పడుకోవడానికి ఇది పిచ్చుకలు కట్టిన పందిరి కాదు, భారద్వాజ్ సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యం కోడలు బీటలు వాడాయి. మీ భర్త ఇప్పుడు చక్రవర్తి కాదు, మోసగాడు. పేదల పొట్టలు కొడుతున్న ఫ్రాడు. పరపతి ఊబిలో కూరుకుపోయి ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్న అవినీతిపరుడు. స్టాప్ ఇట్.
మీరు గొంతు చించుకొని అరిచినంత మాత్రాన మీరు చేసిన ఫ్రాడ్ అబద్ధమైపోదు మిస్సెస్ భరద్వాజ. ప్రపంచం మొత్తం భరద్వాజ్ ఒక మోసగాడని కోడే కూస్తుంది. మీకు దండం పెడతాను, మా డాడీ గురించి అలా మాట్లాడకండి. నువ్వు ఊరుకో సంగీత. వీడు నోటికొచ్చినట్టు మాట్లాడితే సరిపోతుందా? తాటికాయంత అక్షరాలతో రాశారు, కుప్పకూలిన భరద్వాజ అవినీతి సామ్రాజ్యం అని. బయట మీడియా వాళ్ళు కథలుగా మీ భాగవతాన్ని ప్రచారం చేస్తున్నారు. లోపల మీ నాన్న సమాధానం చెప్పలేక క్రిటికల్ అంటూ డ్రామా చేస్తున్నాడు. పాపం, తలుచుకుంటే తెల్లారేసరికి మీ డాడీ రాజకీయ జీవితాన్ని తలకిందులు చేస్తానని ప్రగల్భాలు పలికింది. అయినా మీ ఆయన చేసిన ఫ్రాడ్తో నీ పునాదులే కదిలిపోయాయి. మరిప్పుడు నేను నీ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి నీ లెవెల్ స్టేటస్ నాకు సరిపోదేమో? మేడం, కూల్ కూల్. ఆవేశపడొద్దని చెప్పాను కదా మేడం. ఏం వాగుతున్నావురా? నాకు సౌందర్యం మీద మోజు అలాగే ఉంది. ఇప్పుడు పెళ్లికి స్టేటస్లు మ్యాచ్ అవ్వడం లేదు. మీరనుకున్నట్టు మిస్ ఇండియా అనేది అందని ద్రాక్ష. ఎంత అందం అడవి కాసిన వెన్నెల్లా వేస్ట్ అయిపోతుందని నా మనసు తరుక్కుపోతుంది. పోనొక పని చేస్తాను, నా కీపుగా రాస్కెల్, నోటికొచ్చినట్టు వాగమాకు. ప్రాణాలతో ఇక్కడి నుంచి వెళ్ళలేవు. మళ్ళీ చెంపదెప్ప కొట్టావా? కొట్టడం కాదురా, నా కూతురి గురించి వాగినందుకు నేను చంపేస్తాను రా, చంపేస్తాను. ఏమైంది సార్? ఏమైంది మేడం? ఏంటి మీరు చేస్తున్నది? ఇకనైనా భరద్వాజ్ గారు చేసిన ఫ్రాడ్ని మీడియా ముందుకొచ్చి ఒప్పుకోమని, పేద ప్రజలకు క్షమాపణ చెప్పమని సలహా ఇస్తున్నాను సార్. అతను చేసిన అవినీతి ఈ ఆడవాళ్ళ జీవితాన్ని ఎలా దిగజారుస్తుందో అని ఆలోచించమన్నాను సార్. అంతే. మేడం గారు ఆవేశంగా నా కాలర్ పట్టుకొని, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? మీరు మాట్లాడేది ఏంటి మేడం? బయట ఎవరో ఒకతను వచ్చి మమ్మీతో గొడవ పడుతున్నాడు. చూసారా మేడం, భరద్వాజ్ గారు చేసిన ఫ్రాడ్ ఎంతలా పబ్లిక్ లోకి వెళ్ళిపోయిందో. మీరిప్పుడు ఏమీ చేయలేరు. ఎక్స్క్యూజ్ మీ. మా డాడ్ గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు మిస్టర్? నాకేంటి మిస్, ఇప్పుడు 2 రాష్ట్రాల ప్రజలకి మీ డాడీ గురించి క్షుణ్ణంగా తెలుసు. అతను చేసిన ఫ్రాడ్ ఆ లెవెల్. మరి మా డాడీ ఏ ఫ్రాడ్ చేయలేదు. బొట్టి మాటలు చెల్లవు మిస్. సాక్షాత్తు మీ డాడీ చేసిన మోసాలు బట్టబయలయ్యాయి. ఆయన చేసిన తప్పులకి ఎక్కడ దోసిగా ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందో అని యాక్సిడెంట్ డ్రామా చేస్తున్నాడని అందరికీ తెలిసిన సత్యమే. అబద్ధం, అంత అబద్ధం. మా డాడ్ నిర్దోషి, ఏ ఫ్రాడ్ చేయలేదని నేను రుజువు చేస్తాను. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్తారా? ఆల్ ద బెస్ట్ మిస్. నేను పెట్టిన ప్రపోజల్ గురించి మరోసారి ఆలోచించండి మేడం. అరవకండి మేడం. ఒక ఫ్రాడ్ తండ్రి కూతురుగా ఇంతకన్నా గొప్ప స్థానం దొరకదు. ఆలస్యం చేస్తే ఇది దొరకదేమో. మీ పనుల వల్ల తలెత్తుకోలేకుండా పోతున్నాను. మమ్మీ, అక్క, ఇప్పుడే మాట్లాడుకో ప్లీజ్.
భరద్వాజ్ గారు ఫ్రాడ్ అని ప్రూవ్ అయినప్పుడే మీ ప్రతిష్ట దిగజారిపోయింది. మిస్ ఇండియా అనేది అందని ద్రాక్ష. నా కీపుగా ఇప్పుడు ఎలా ఉంది డాడీ? ఏంటి భాను అలా చూస్తున్నావు? నాకేమైనా అవుతుందని భయపడ్డావా? అంటే మీకు నిజంగానే యాక్సిడెంట్ జరిగిందా? ఈ ఆపరేషన్ అంతా నిజమేనా? మమ్మీ ఎందుకలా అరుస్తావు? అందరూ అంటున్నదేగా నేను అడిగింది. వాళ్ళేదో బుద్ధి లేకుండా మాట్లాడారని అది నువ్వు నమ్మి ఈ టైంలో డాడీని క్వశ్చన్ చేస్తావా? సమయం నువ్వుండమ్మా. అది కాదు డాడీ. సమయం ఈయనేమో హార్ట్ అటాక్ వచ్చిందని ఐసీయూలో ఉన్నారు, కానీ బయట మనల్ని బ్రతికుండగానే మాటలతో చంపేస్తున్నారు. పరువు మర్యాదలన్నీ గంగలో కలిసిపోయాయి. చేతకాని బిజినెస్ చేసి ఉద్ధరించమని నేనేమైనా మీ డాడీని అడిగానా? ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి పరువు తీసి ప్రాణాలు తోడేస్తున్నారు. ఇంతేనా భాను నువ్వు నన్ను అర్థం చేసుకుంది? మీరేంటో ఇన్నాళ్లు తప్పుగా అర్థం చేసుకున్నానని నాకిప్పుడే తెలిసింది. మమ్మీ డాడీకి ఇప్పుడే స్పృహ వచ్చింది. ఇలాంటి మాటలంటావేంటి? ఇప్పుడు కాకపోయినా రేపైనా ఇదే అంటాను. టైము డేటు మారుతుంది, కానీ భావం భావోద్వేగం మారవు. మమ్మీ నువ్వు ఈ జన్మలో డాడీని అర్థం చేసుకోలేవు. నువ్విక్కడుండి డాడీ మనసుని పాడు చేయకు. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఏం లేదు మామ్, మీరింటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఇట్లా ఇద్దరు కుమ్మక్కయ్యే పరిస్థితిని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఇక మీదటైనా మీరు ఏం చేయాలన్నా చెప్పి చేయండి. తప్పకుండా మమ్మీ, మీరు బయలుదేరండి. జాగ్రత్త జాగ్రత్త. డాడ్ డాడ్ మీరు లేచారని డాక్టర్కి చెప్పొస్తాను. వాసు ఇప్పుడు ఎలా ఉంది మావయ్య? పర్వాలేదు. ఇప్పుడే వచ్చావా? మనకు యాక్సిడెంట్ అయినప్పుడు అంబులెన్స్ తీసుకొచ్చి సేవ్ చేసింది ఇతనే డాడ్. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు. థ్యాంక్ యూ వాసు. మన మధ్య థ్యాంక్స్ ఎందుకు మావయ్య? నాకు ఇలా జరిగిన విషయం మా అక్కకి తెలుసా? తెలుసు డాడీ. నిజానికి అత్తయ్య వచ్చి మీకు బ్లడ్ ఇవ్వడం వల్లే మీరిప్పుడు మాతో మాట్లాడగలుగుతున్నారు. మీ బ్లడ్ గ్రూప్ ఎక్కడ దొరకలేదు. ఫైనల్గా అమ్మది ఆ గ్రూపే అని గుర్తుకొచ్చి అమ్మని తీసుకొచ్చాను. అత్తయ్య వాళ్ళకి తెలియకుండా అమ్మని పంపేద్దామనుకున్నాను, కానీ
అనుకోకుండా ఏదో జరిగిపోయింది. జరిగిన దానికి సారీ. పర్వాలేదు. వాసు, నాకు మా అక్కని చూడాలనుంది. భానుమతి అత్తయ్య ఇక్కడ ఉండడం వల్ల అమ్మ రాలేకపోయింది మావయ్య. అందుకే బ్లడ్ ఇవ్వడం అవగానే ఇంటికి పంపించేశాను. ఫోన్ చేసి మాట్లాడతాను. ఐసీయూలో కాల్ చేయకూడదు మావయ్య. అవును డాడీ, డాక్టర్ వస్తే మళ్ళీ కోపడతారు. నాకు పునర్జన్మనిచ్చిన తల్లిరా మా అక్క. ప్లీజ్ వాసు, నా కోసమే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఒక్కసారి మాట్లాడించరా? ప్లీజ్. సరే మావయ్య. అమ్మా, మామయ్య నీతో మాట్లాడతారంట. తమ్ముడు, ఈ పిలుపు మళ్ళీ వింటాననుకోలేదక్క. అలా మాట్లాడుకురా. ఈ అక్క ప్రాణాలతో ఉన్నంత వరకు నీకేం కాదురా. తల్లిలా పెంచిన ప్రాణాలు పోకుండా రక్తం దానం చేసి ఈ ఊపిరి నిలబెట్టావక్క. డాడ్, మీరంతగా ఎమోషన్ అవ్వకూడదు. డాక్టర్ చెప్పారు. సరే తమ్ముడు, నువ్వు జాగ్రత్త. ఇక్కడ వీలు చూసుకొని వచ్చి కలుస్తాను. సరే అక్క. అక్క, తమ్ముడు, వచ్చేటప్పుడు నీ చేత్తో చేసిన గోంగూర పచ్చడి తినాలనుందక్క. తీసుకొస్తావా? తప్పకుండా తెస్తానురా. అమ్మా, సరే అమ్మా. డాక్టర్ గారు వస్తున్నారు. నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. ఎక్స్క్యూజ్ మీ, ఏం చేస్తున్నారు? మీరు పేషెంట్ దగ్గర ఉన్న విషయం గుర్తుందా? సారీ డాక్టర్. ఆల్ గుడ్ సార్. యు ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్. డాక్టర్, డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తారు? ఈ నైట్ అబ్జర్వేషన్ చేసి రేపు ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తాం. థ్యాంక్ యూ డాక్టర్. టేక్ కేర్. డాడీ, మీరు రెస్ట్ తీసుకోండి. నేను వెళ్ళి మమ్మీ వాళ్ళకి కాల్ చేసి వస్తాను. సరే అమ్మా. వస్తాను మావయ్య. సరే. మనం ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. అదేంటమ్మా అలా అంటున్నావు? అవునమ్మా, మీ నాన్నని డిశ్చార్జ్ చేశారంట. ఇంకో 1-2 అవర్స్లో మీ నాన్న ఇంటికి వస్తున్నారు. అవునా? నాన్నని ఇంటికి పంపించేస్తున్నారా? వావ్, గ్రేట్ న్యూస్ అమ్మా. అంత ఎగ్జైట్ ఏం అవ్వకు. మీ నాన్నగారు బిజినెస్ ట్రిప్ నుంచి రావటం లేదు, హాస్పిటల్ నుంచి వస్తున్నారు. కానీ ప్రాణాలతోనే వస్తున్నారు కదమ్మా. నేను వెంటనే వెళ్ళి నాన్నగారి గది శుభ్రం చేయించాలి, నీట్గా సర్దించాలి.
రంగన్న రంగన్న ఎక్కడున్నారు? చూడు రాధా, నాన్న ఆపరేషన్ చేయించుకొని ఇంటికి వస్తున్నారు. నాన్న రూమ్ లో కొంచెం కూడా డస్ట్ ఉండకూడదు. రూమ్ అంతా నీట్ గా చేయాలి, ఓకేనా? ఓకే మేడం. సరే, స్టార్ట్ చేయి. ఒరే వాసు, త్వరగా రారా. మళ్ళీ లేట్ అయిందంటే భానుమతి వాళ్ళు వచ్చేస్తారు. ఆ లోపు హాస్పిటల్కి వెళ్ళి నా తమ్ముడితో మనస్ఫూర్తిగా మాట్లాడి రావాలి. అబ్బబ్బబ్బా, ఏంటమ్మా నీ హడావుడి? హడావిడి అంటావేంటి? మీ మావయ్య దగ్గరికి వెళ్ళాలి కదా. లేదమ్మా, ఈరోజు మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తున్నారంట. ఇప్పుడు మనం వెళ్ళామనుకో అంతా డిస్టర్బ్ అవుతుంది అక్కడ. డిశ్చార్జ్ అవుతున్నాడా? అంటే నేను తమ్ముడిని చూడడం మాట్లాడడం కుదరదా? అదేంటమ్మా అలా అంటావు? నువ్వు చూడాలని మామయ్యని హాస్పిటల్లోనే ఉండమంటావు ఏంటి? అయ్యయ్యో లేదురా, నేను చూడకపోయినా పర్వాలేదు, మాట్లాడకపోయినా పర్వాలేదు. నా తమ్ముడు ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా క్షేమంగా ఉండాలి. అదేరా వాసు నేను కోరుకునేది. సర్లే, ఒకసారి మామయ్యకి ఫోన్ చేసివో. సరే. హలో. హలో, అమ్మ మామయ్యతో మాట్లాడుతుందంట. సరే. ఇదిగో. డాడ్, అత్తయ్య. హలో అక్క. తమ్ముడు, ఎలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నానక్క. ఈరోజు ఇంటికి పంపిస్తున్నారు. చాలా సంతోషంగా ఉందిరా. దేవుడి దయవల్ల అంతా మంచి జరిగింది. నిన్నలా చూడలేకపోయాను తెలుసా, చాలా భయం వేసింది. ఆ దేవుణ్ణి నేను ఒక్కటే కోరుకున్నాను, నా ఆయుష్ పోసైనా నిన్ను బతికించు అని వేడుకున్నాను. అలా మాట్లాడతావేంటక్క? ఇప్పుడు మనకేమవుతుంది? మన పిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళు అన్నీ చూడాలి, అన్ని పనులు చక్కబెట్టాలి. అప్పుడు మనకు నిజంగా ఏమవుతుందో గాని అప్పటి వరకు ఏం కాదక్క. అక్క, పిల్లల పెళ్లిళ్ళ విషయంలో నాకు నీ సహాయం కావాలి. మన భానుతో నేను మాట్లాడతాను, తనని ఒప్పిస్తాను. మనమందరం కలిసి ఆనందంగా ఉంటూ అన్ని పనులు చక్కబెట్టుకుందాం. అలా జరిగితే ఎంత బాగుండు. మనకు అంతకన్నా కావాల్సిందేముంది? అందరం ఆనందంగా సంతోషంగా ఉండటమే కావాలి. నీ కోరిక నిజమైతే బాగుండు తమ్ముడు. అది నిజం చేయడానికే కదక్క ఆ దేవుడు నన్ను బ్రతికించాడు. మీ అక్క తమ్ముళ్ళ ఎమోషన్ హెవీగా ఉంది. ఇంకా చాలు డాడీ, మీరు ఎక్కువసేపు ఫోన్ మాట్లాడకూడదు. తమ్ముడు, ఒకసారి సంయుక్తకి ఫోన్ ఇవ్వు. మేడం, ఇక్కడ ఫోన్ మాట్లాడకూడదు. సారీ, బయటకు వెళ్తాను. డాడ్, ఒక్క నిమిషం అత్తయ్యతో ఫోన్ మాట్లాడొస్తాను. హలో అత్తయ్య, నర్స్ ఇంజెక్షన్ చేయడానికి వచ్చారు అత్తయ్య. పర్వాలేదమ్మా, డాడీని ఇంటికి తీసుకువెళ్ళి నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. డాడీకి ప్రెషర్ లేకుండా, ఎక్కువ ఆలోచించకుండా టైంకి మందులిస్తూ జాగ్రత్తగా చూసుకో. మీ మమ్మీ ఏమన్నా అన్నా కూడా అది మనసుకి తీసుకోకుండా నువ్వే మీ డాడీని డైవర్ట్ చేయాలి. అంతా నేను చూసుకుంటాను అత్తయ్య, మీరేం కంగారు పడకండి. తమ్ముడికి ఎంత గండం తప్పింది, అందుకేనమ్మా ఇంతలా చెప్తున్నాను, ఏమనుకోకు. పర్వాలేదు అత్తయ్య, ఉంటాను మరి. ఒక్క నిమిషం అమ్మా. చెప్పండి అత్తయ్య. ఏం లేదమ్మా, తమ్ముడికి ఇంత పెద్ద గండం ముంచుకొచ్చింది అంటే ఎంతమంది కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారో. అందుకని ఇంటికి వెళ్ళగానే కొబ్బరికాయతో దిష్టి తీయించమ్మా.
దాంతో నా తమ్ముడి మీదున్న నరదిష్టి మొత్తం పటాపంచలైపోతుంది. అలాగే అత్తయ్య. అత్తయ్య, మీ ఇద్దరి మధ్య ఇంత ప్రేమ ఉంది కదా, ఎందుకు అత్తయ్య ఇంత దూరంగా ఉన్నారు? అసలు ఏం జరిగింది? అత్తయ్య, హలో. జరిగిన గతం ఇప్పుడు మాట్లాడితే మానసిక వేదన తప్ప ఉపయోగం ఏముంది? నువ్వైతే డాడీని జాగ్రత్తగా చూసుకోమ్మా. ముందు ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఎక్కడుందో కనిపెట్టాలి. భాను మనస్సు మార్చాలి. ఇక నుండి అందరం ఆనందంగా సంతోషంగా ఉండాలి. వేరే టెన్షన్ ఏమీ పెట్టుకోకూడదు. బిడ్డల్ని ఉన్నతంగా చూసుకోవాలి. అలాగే అత్తయ్య. హలో సార్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ డాక్టర్. ఇందాకే డాక్టర్ వచ్చి చెక్ చేశారు. నర్స్ కూడా ఇంజెక్షన్ ఇచ్చారు. ఇంతకీ మీరు? మీకు సర్జరీ చేసిన డాక్టర్ని నేనే. మీరు డిశ్చార్జ్ అవుతున్నారంట కదా, అందుకే వచ్చాను. డాక్టర్, డాక్టర్, ఏం చేస్తున్నారు మీరు? డాక్టర్, డాక్టర్, మెరుపు కలలు తినవు నా కళ్ళ ముందు, నువ్వుంటే చాలు, నిన్నే చూస్తూ బతికేస్తావు నన్ను. డాడీ ఇంకా ఇంటికి రావడం లేదేంటి? వస్తున్నారని చెప్పి చాలాసేపు అయింది కదా. ఏంటి సార్, మా గేట్కి ఏమంటిస్తున్నారు? మీ నాన్న మా బ్యాంకులో తీసుకున్న అప్పు కట్టనందుకు వార్నింగ్ నోటీస్ అంటిస్తున్నాం. మా డాడీ మీ దగ్గర తీసుకున్న అప్పు తప్పకుండా తీరుస్తారు. మీరు ఇలా నోటీసులు అంటించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మా డాడీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి వస్తున్నారు. రాగానే అందరి అప్పు తీర్చేస్తారు. ఏంటి గొడవ? చూడు మమ్మీ, డాడీ లోన్ క్లియర్ చేయలేదని మన ఇంటికి నోటీసులు అతికిస్తున్నారు. డాడీ వస్తున్నారు కదా, అందరి అప్పులు తీరుస్తారని మీరే చెప్పండి మమ్మీ. మేము అంటించిన నోటీసులకే మీరు అంత ఫీల్ అయిపోతే అదిగో అక్కడ చూడండి.
ఈ మధ్యకాలంలో ఇంత ఫ్రాడ్ చేసిన మనిషిని నేను ఎక్కడ చూడలేదు. ఏం బ్రతుకులో ఏంటో. బయటికి పెద్ద మనుషుల్లా కనపడుతూ చేసేవేమో చిల్లర పనులు. పదవయ్యా. మమ్మీ, ఇలాంటివన్నీ మనం నమ్మొద్దు మమ్మీ. మన డాడీ గురించి మనకు తెలుసు కదా. హలో, ఏంటి బాను, మీ ఆయన ఏదో పెద్ద మోసం చేశాడంట కదా, బాగా సంపాదించుకున్నాడంట కదా. బయట జనం ఒక్కటే గుసగుసలు. ఎంతెనకేశారేంటి? హలో హలో భానుమతి, నువ్వు డబ్బులు ఇంత ఇదిగా ఖర్చు చేస్తుంటే ఆశ్చర్యంగా అనిపించింది. దాని వెనకాలన్న రహస్యం ఇప్పుడు అర్థమైంది. ఎంతైనా మీ ఆయన గ్రేట్. పిల్లల్ని బాగా చూసుకోవడానికి జనాల్ని పిచ్చోళ్ళని చేస్తున్నాడు. ఇప్పుడు 2 స్టేట్లు దీని గురించే మాట్లాడుకుంటున్నారు. చిచి, నా ముందు తల పైకెత్తి మాట్లాడడానికి భయపడేవాళ్లు కూడా ఈయన చాతకానితనం వల్ల డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. వస్తారుగా, రాని అసలు ఏంటిదంతా అని కడిగి పారేస్తాను. మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా మన గురించి చాలా చీప్గా మాట్లాడుతున్నారు. అవన్నీ వింటుంటే చాలా ఎంబారేసింగ్గా ఉంది. వస్తున్నాడుగా, రాని చెప్తాను మీ డాడీ సంగతి. అదేంటి అంబులెన్స్ వస్తుంది? డాడీ కార్లో కదా వస్తారు, మరి అంబులెన్స్లో ఎందుకు వస్తున్నారు? ఏముంటుంది, ఆపరేషన్ అయింది కదా, రిస్క్ ఎందుకు అనుకొని కార్లో కాకుండా అంబులెన్స్లో తీసుకొస్తున్నారనుకుంటా. అవునా? అయితే నేను వెంటనే వెళ్ళి డాడీకి హారతి తీసుకొని వస్తాను. వీడేంటి ఇక్కడికొచ్చాడు? ఎంత ధైర్యం వీడికి!
సవ్వడుందే గొంతులోనా ప్రాణముందే గుండెలోనా సవ్వడుందే గొంతులోనా ప్రాణముందే ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో నీ సేతి బొమ్మలా